నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయిల్, యుఎస్ఏ ఈ యుద్ధానికి సంబంధించినటువంటి అప్డేట్స్లో ఒక రకంగా చెప్పాలంటే ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ నడుస్తోంది, నెరేటివ్ యుద్ధం నడుస్తోంది. అండ్ ఇరుపక్షాల నుంచి వస్తున్నటువంటి కొన్ని స్టేట్మెంట్స్ కావచ్చు, లేదంటే జరుగుతున్నటువంటి ప్రచారం కావచ్చు, వీటన్నిటిలో కూడా కొన్నిట్లలో నిజాలు ఉన్నాయి, కొన్నిట్లలో అబద్ధాలు ఉన్నాయి. సో నిజానికి ఏది వాస్తవము, ఏది అబద్ధమో తెలుసుకోలేని క్రమంలో ఈవెన్ ప్రజలు కూడా సందిగ్ధతలోకి వెళుతున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. కన్ఫ్యూజన్స్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏ యుద్ధంలో అయినా సరే ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ చాలా కీలకంగా ఉంటుంది. అండ్ నిజానికి ఇప్పుడు మనం పాకిస్తాన్, భారతదేశం మధ్య జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా చూసాం. మన రాఫెల్ ఫైటర్ జెట్స్ కూలిపోయాయని వాళ్ళు లేదు అని మనము చెప్పుకుంటూ వచ్చాం, కానీ నిజానికి మాట్లాడితే ఆ వాస్తవాలు కొన్ని రోజుల్లో తెలిసిపోయాయి. రాఫెల్ ఫైటర్ జెట్ ఒక్కటి కూడా కూలిపోలేదు, కానీ పాకిస్తాన్ చేస్తున్నటువంటి ప్రచారం మాత్రం ఇప్పటికీ కూడా అదే కంటిన్యూ అవుతుంది. సో అలాగే ఈ పశ్చిమాసియా యుద్ధంలో కూడా ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ నడుస్తోంది. అందులో కొంతమంది చేస్తున్నటువంటి నిజాలు, అబద్ధాలకు సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి అంశాల గురించి నేను మాట్లాడతాను. ఒకటి, ఇరాన్ చేస్తున్నటువంటి ప్రాపగండా ఏంటంటే హర్ముజ్ జలసంధి, ఏదైతే పర్షియన్ గల్ఫ్ నుంచి అరేబియన్ ఓషన్లోకి రావాల్సినటువంటి ఆ చోకింగ్ పాయింట్ హర్ముజ్ జలసంధి అంటారు. ఆ హర్ముజ్ స్ట్రెయిట్ని మేము బ్లాక్ చేశాము అని ఇరాన్ ప్రకటించింది, కానీ అదేం లేదు అని అమెరికా చెప్తోంది. నిజానికి ఇందులో నిజమెంత, అబద్ధమెంత అనంటే కనుక హర్ముజ్ జలసంధిని ఇరాన్ బ్లాక్ చేయలేదు, అంటే ఫిజికల్గా దాన్ని ఆపలేదు. కానీ అక్కడ ఆ పర్షియన్ గల్ఫ్లో అనేక షిప్స్ 1110 వరకు 1110 షిప్స్, ఆయిల్ ట్యాంకర్స్ని తీసుకొని వెళ్తున్నటువంటి కార్గో షిప్స్ అవన్నీ కూడా ఆగిపోయిన పరిస్థితి ఉంది అని శాటిలైట్ ఇమేజెస్లో తేలుతోంది. కొన్ని వార్తాపత్రికలు కూడా ఆ శాటిలైట్ ఇమేజెస్ని కూడా ప్రచురించాయి, మీరు కూడా చూడవచ్చు. సో ఆ శాటిలైట్ ఇమేజెస్లో తెలుస్తున్నది ఏంటి అంటే చాలా వరకు షిప్స్ రాకపోకలన్నీ కూడా నిలిచిపోయాయి. నిజానికి మరి హార్ముజ్ జలసంధిని ఇరానే ఆపిందా అనంటే ప్రత్యక్షంగా దాన్ని ఆపకపోవచ్చు, అది మిలిటరీ పరంగా దాన్ని ఆపకపోవచ్చు, కానీ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ద్వారా ఇది సాధ్యపడింది. ఎలాగా అనంటే కనుక ఇరాన్ ఈ మధ్యకాలంలో వాళ్ళ స్వదేశీ పరిజ్ఞానాన్ని డెవలప్ చేసుకున్నారు. కోబ్రా V8 అనే ఒక జామింగ్ టెక్నాలజీ ఇది. అండ్ దాంతోపాటు సయ్యద్ 4 రేడార్ కాంపోనెంట్స్కి సంబంధించినటువంటి ఒక టెక్నాలజీని కూడా డెవలప్ చేశారు. దీంతో ఏం చేస్తారంటే సిగ్నల్ జామింగ్ చేస్తారు. సో GPS మీద ఆధారపడే షిప్ల మూవ్మెంట్ ఉంటుంది. సో షిప్ నడవాలి అనంటే కనుక ఆ నావిగేషన్ సిస్టమ్ చాలా అవసరం. సో నావిగేషన్ సిస్టమ్ని ఇంటర్సెప్ట్ చేసి ఆ షిప్ల రాకపోకల్ని, వాటి లొకేషన్స్ని పూర్తిగా భిన్నమైన లొకేషన్స్ని ఇచ్చే విధంగా ఈ టెక్నాలజీని రూపొందించారు. ఈవెన్ అది మనం కూడా యూజ్ చేస్తాము, అందరూ కూడా ఎలక్ట్రానిక్ వార్ఫేర్లో చాలా కీలకమైనది సిగ్నల్ జామింగ్ టెక్నాలజీ అని. అంటే అర్థం ఏంటి అంటే ఆ షిప్ ఎక్కడైతే ఉందో ఆ లొకేషన్లో ఉన్నట్టుగా కాకుండా ఇంకెక్కడో ఉన్నట్టుగా చూపించడం. సో తద్వారా ఏమవుతుందంటే వచ్చే షిప్లకి ఆ లొకేషన్లో పర్టికులర్గా ఆ షిప్ లేదు అనే భావనతోటి ముందుకు వస్తే రెండింటికి మధ్య ఢీకొనే అవకాశం ఉంటుంది. సో అట్లా సిగ్నల్ జామింగ్ జరుగుతుండడంతో చాలా వరకు షిప్స్ని నిలిపివేసినట్టుగా తెలుస్తోంది. హర్ముజ్ జలసంధి ని బ్లాక్ చేశారంటే ఫిజికల్గా బ్లాక్ చేయలేదు, కానీ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వల్ల ఈ షిప్ల రాకపోకల్ని పూర్తిగా ఆపివేయడం జరిగింది అనేది మనకు వస్తున్నటువంటి సమాచారం. సరే, ఈ ఎలక్ట్రానిక్ వార్ఫేర్లో ముఖ్యంగా ఈ సిగ్నల్ జామింగ్లో ఇంకా ఎన్ని రోజులు ఈ ప్రాబ్లం ఉండబోతుంది అని అంటే మనం చూడాలి. అండ్ ఇజ్రాయెల్ టెక్నాలజీ, అమెరికా టెక్నాలజీ లేదా ఆ గల్ఫ్ దేశాలకు సంబంధించిన టెక్నాలజీని ఎలా యూజ్ చేసి ఆ షిప్ల రాకపోకలకి ఉన్నటువంటి అంతరాయాన్ని తొలగిస్తారనేది మనం చూడాల్సి ఉంది. ఇందులో ప్రాపగండాలో ఇరాన్ చెప్తున్న మాట ఒక రకంగా కరెక్టే, కానీ అట్ ద సేమ్ టైం ఫిజికల్గా ఆపామనే విషయం కరెక్ట్ కాదు. ఇలా మనం అర్థం చేసుకోవాలి. ఇక రెండో అంశం ఏంటంటే నెతన్యాహు నివాసం మీద మిజైల్ అటాక్ చేశామని ఇరాన్ చెప్తోంది. మిజైల్ అటాక్ చేశాము, ఆయన్ని చంపేస్తున్నాం, మిజైల్ అటాక్ చేశామని. మిజైల్ అటాక్ జరిగింది, ఆ నెతన్యాహు అక్కడ ఉన్నాడా అనంటే లీడరే చెప్పాలి. నెతన్యాహు తర్వాత ఆయన బయటకు వచ్చి ఆయన ఫోటో రిలీజ్ చేశాడు. ఫోటో రిలీజ్ చేసేంత వరకు కూడా ఇరాన్ నెతన్యాహు నివాసం పైన అటాక్ చేసింది అన్న మాటనే మనం వార్తాపత్రికల్లో, న్యూస్ ఛానళ్లలో, బ్రేకింగ్ న్యూస్లో చూస్తూ వచ్చాం. సో అంటే ఇరాన్ కానీ అటు ఇజ్రాయెల్, అమెరికాలు కానీ వాళ్ళు ఒక వార్తని లేదా ఒక అంశాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చారంటే దాని వెనకాల సైకలాజికల్గా ఎదుటి శత్రువుల, ముఖ్యంగా ఆ అపోనెంట్ని ఇబ్బంది పెట్టడానికి కావాల్సినటువంటి ఒక ప్రచారంలోకి తీసుకెళ్లే అవకాశాలు కనబడుతూ ఉంటాయి. సో ఇలాగే మనం వెస్ట్రన్ ప్రాపగండాను కూడా చూడాలి. అండ్ అటు వెస్ట్రన్ ప్రాపగండా, అమెరికాకు సంబంధించినటువంటి ప్రాపగండా ఏంటి అని అంటే కనుక ఇరాన్లో ఇప్పుడు అయతుల్లా అలీ ఖమైనీ చనిపోయిన తర్వాత ఆయన ప్లేస్లో వచ్చినటువంటి వ్యక్తి అయతుల్లా అలీ రెజా అరాఫీ.
అతను ఆయన ప్లేస్లో వచ్చి సుప్రీం లీడర్ అయ్యారని నేను చెప్పట్లేదు. ఇంతకుముందు వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అక్కడ ఏంటంటే గార్డియన్ కౌన్సిల్ అని ఒకటి ఉంటుంది. గార్డియన్ కౌన్సిల్లో ఎవరైనా సరే సుప్రీం లీడర్ చనిపోయినప్పుడు ఆ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ముగ్గురిని బాధ్యుల్ని చేస్తారు. ఒకరు జ్యుడిషియరీ హెడ్, అంటే న్యాయపరమైనటువంటి జడ్జిలకు సంబంధించిన జ్యుడిషియరీకి సంబంధించినటువంటి హెడ్ ఒకరు ఉంటారు. ఇంకొకరు దేశ అధ్యక్షుడు ఉంటాడు, ప్రెసిడెంట్ ఉంటాడు. మూడో వ్యక్తి మతానికి సంబంధించినటువంటి గురువు ఒకరిని అక్కడ నియమిస్తారు. సో ఈ ముగ్గురితో కూడినటువంటి గార్డియన్ కౌన్సిల్ ఇరాన్ని పరిపాలిస్తుందన్నమాట. సో కొత్తగా అయతల్లా అలీ ఖమనై ప్లేస్లో సుప్రీం లీడర్ని ఎన్నుకునే వరకు టెంపరరీగా ఈ అరేంజ్మెంట్ ఉంటుంది. అందులో భాగంగానే ఇప్పుడు మతపరమైనటువంటి గురువుగా వచ్చినటువంటి వ్యక్తి అయతుల్లా అలీ రిజా అరాఫీ. ఇతన్ని చంపారు అనే వార్తని ఫ్లోట్ చేయడం జరిగింది. అయతుల్లా అలీ ఖమనై చనిపోయిన వెంటనే వచ్చినటువంటి వ్యక్తిని కూడా చంపేశారు అని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఉన్నారు. సో ఇది నిజమా అనంటే కనుక, ఇది జరిగిందా అనంటే కనుక లేదనే చెప్పాలి. సో అయతుల్లా అలీ రిజా అరాఫీ బతికే ఉన్నాడు అనే నిర్ధారణకి కొన్ని వార్తాపత్రికలు, ముఖ్యంగా సోర్సెస్ ఆ ఇరాన్లో తెహ్రాన్లో ఉన్నటువంటి సోర్సెస్ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం ఆయన బతికే ఉన్నాడని తెలుస్తోంది. ఇది వెస్టర్న్ ప్రాపగండా. వెస్టర్న్ ప్రొపగండాలోని ఇంకొక అంశం ఏంటంటే ఖమైనీ పట్ల విపరీతమైన వ్యతిరేకత ఉంది, అక్కడ ప్రజలే తిరుగుబాటు చేస్తున్నారనేది ముఖ్యంగా వెస్టర్న్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారం. కానీ నిజంగా అక్కడ వాస్తవంగా ఆ పరిస్థితి ఉందానంటే రియాలిటీలో మనం చూస్తే ఖమనై అంతిమ యాత్ర జరుగుతున్నప్పుడు లక్షలాదిగా జనాలు గుమిగూడారు. తెహ్రాన్ వీధుల్లో అసలు పూర్తిగా లక్షల్లో జనాలు కనబడుతూ ఉన్నారు. అండ్ అక్కడ ఖమనైకి సంతాప దినాలు ప్రకటిస్తూ ఉన్న నేపథ్యంలో అక్కడ ఈ 40 రోజులు కూడా విపరీతమైన ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. అండ్ అక్కడ ఉన్నటువంటి ఇరాన్లో ఉన్నటువంటి ఖమనై మద్దతుదారులు, అనుచరులు అందరూ కూడా ఆయనకు మద్దతుగా నిలుస్తూ ఉన్నారు. అండ్ ప్రపంచవ్యాప్తంగా కూడా ఈవెన్ పాకిస్తాన్లో, భారత్లో ఇట్లాంటి అనేక దేశాల్లో కూడా షియా మతాన్ని విశ్వసిస్తున్న వాళ్ళు, ఆచరిస్తున్న వాళ్ళు, ఖమనై అనుచరులుగా, ఖమనైకి సంబంధించినటువంటి డిసైపుల్స్గా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నిరసనలు తెలియజేస్తున్నారు. కానీ వెస్టర్న్ ప్రాపగండా ఏంటి అని అంటే కనుక ఖమనైకి విపరీతమైన వ్యతిరేకత ఉంది, ప్రజాగ్రహం ఉంది, అందుకే ఆయనను తొలగించాము అని చెప్పేసి చేస్తున్నారు. నిజానికి అది నిజమా అంటే కనుక కాదని చెప్పారు. అంటే అందులో అర్ధ సత్యాలు ఉంటాయి, పూర్తిగా అసత్యం అని చెప్పడానికి లేదు. ఖమనైకి వ్యతిరేకత కూడా ఉంది, కానీ పూర్తి వ్యతిరేకత ఉందా అని అంటే కనుక మరి విజువల్స్ చూస్తుంటేనేమో అలా కనిపించట్లేదు. ఇక మూడో అంశం ఏంటంటే ఇరాన్ చేస్తున్నటువంటి ప్రాపగండా. వీళ్ళు ఏం చేస్తున్నారంటే న్యూక్లియర్ సైట్స్, అణ్వస్త్రాలకు సంబంధించినటువంటి సైట్స్ ఉన్నాయి కొన్ని, వాళ్ళకు సంబంధించినటువంటి సైట్స్ నటాన్స్ అనే ఒక ప్లేస్లో న్యూక్లియర్ ఎన్హాన్స్మెంట్ జరుగుతోంది ఇరాన్కి సంబంధించి. అక్కడ ఇజ్రాయెల్ స్ట్రైక్స్లో అక్కడ దాడి చేశారు, మిజైల్స్తో స్ట్రైక్ చేశారు. దీంతో న్యూక్లియర్ సైట్స్లో దాడి చేయడం వల్ల రేడియేషన్ పెరుగుతోంది. అమానవీయంగా, క్రూరంగా, రాక్షసంగా ఇజ్రాయెల్ దాడి చేయడం వల్ల అక్కడ రేడియేషన్ పెరుగుతోంది అనేది ఇరాన్ చేస్తున్నటువంటి ఆరోపణ. ఇరాన్ ఫారెన్ మినిస్టర్ చెప్తున్న అబ్బాస్ అరాక్చీ చెప్పినటువంటి విషయం. ఒకవేళ నిజంగా ఇదే నిజమా అనంటే కనుక ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఉంటుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి న్యూక్లియర్ ఎన్హాన్స్మెంట్స్కి సంబంధించి అండ్ అణ్వస్త్రాలకు సంబంధించినటువంటి యురేనియం ఎన్హాన్స్మెంట్, యురేనియంని ఎక్కువగా ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నా, అది ఎక్కడి నుంచైనా తీసుకుంటున్నా, తరలిస్తున్నా, అండ్ న్యూక్లియర్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏవైనా కొత్తగా అణ్వస్త్రాలు తయారు చేసే ఒక ప్రయత్నాలు చేస్తూ ఉన్నా, ఇవన్నిటికి సంబంధించిన నిఘా పెట్టేటువంటి సంస్థ ఇది. ఇది అంతర్జాతీయ సంస్థ. సో అంతర్జాతీయ సంస్థగా ఉన్నటువంటి ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఏమో వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఇదంతా ఏం లేదు, అసలు అక్కడ న్యూక్లియర్ సైట్స్కి సంబంధించినటువంటి వాటిల్లో ఎక్కడ రేడియేషన్ ఉన్న ఆనవాళ్ళు ఏమీ బయటకు కనిపించట్లేదు అనేది వాళ్ళు చెప్తున్న విషయం. సో ఏది నిజం, ఏది అబద్ధం అని అంటే కనుక వీళ్ళు ఏమంటున్నారంటే, ఈ అంతర్జాతీయ సంస్థ ఏమంటుందనంటే ఇరాన్కి మాకు వెళ్ళడానికే మాకు అవకాశం ఇవ్వలేదు ఎన్ని రోజులు, సో మాకు అవకాశం ఇస్తే మేము చూసి చెప్తామని వాళ్ళు అంటున్నారు. సో అంటే ఇరాన్కి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ ఏజెన్సీ అంబాసిడర్ రెజా నజాఫీ అనే వ్యక్తి ఏమో లేదు, ఇక్కడ రేడియేషన్ ప్రభావం ఉంది, రేడియేషన్ జరుగుతోంది, ఇజ్రాయెల్ చాలా అమానవీయంగా వ్యవహరిస్తోంది, ఇదంతా చాలా దారుణం ఇది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నమాట. సో ఏది కరెక్ట్ అనేది తేలాల్సి ఉంది. ఇక లాస్ట్ అంశము వెస్ట్రన్ ప్రాపగండాలో వస్తున్నది. ఇక పూర్తిగా ఇరాన్ పని అయిపోయింది, ఇరాన్ని మేము కార్డన్ చేసాము, ఇరాన్ అసలు ఎక్కడా కూడా మా క్యాపబిలిటీస్, మిలిటరీ క్యాపబిలిటీస్కి ఏమాత్రం దగ్గరలో కూడా లేదు అని డొనాల్డ్ ట్రంప్ ప్రకటిస్తూ ఉన్నాడు. నిజంగా మాట్లాడితే అమెరికాకి సంబంధించినటువంటి ఉన్నటువంటి సైనిక సామర్థ్యంతో పోల్చితే ఇరాన్ చాలా తక్కువ, కానీ పూర్తిగా పని అయిపోయింది అనే భావన ఈరోజు కూడా లేదు. ఎందుకంటే అక్కడ మొత్తంగా వాళ్ళు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ ఏదైతే వాళ్ళు 31 రెజిమెంట్స్గా మారి
ఇండిపెండెంట్గా అటాక్ చేయడానికి కావాల్సినటువంటి స్థితిలోకి వెళ్ళిపోయారు. అంటే ఏ గెరిల్లా యుద్ధం జరగబోతోంది, ఎక్కడి నుంచి ఎప్పుడు ఎట్లాంటి దాడి జరుగుతుందో, ఎట్లాంటి అంబుష్ నిర్వహిస్తుందో తెలియని పరిస్థితి ఉంది. అండ్ ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ధ్వంసం చేస్తారు, అండ్ యూఎస్కి సంబంధించినటువంటి ఎస్టాబ్లిష్మెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ప్రపంచవ్యాప్తంగా వాటి మీద కూడా అటాక్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఐసిస్ ఒకవైపు ఉంటే, ఐసిస్కి రెట్టింపు 2-3 రెట్ల అధిక సామర్థ్యం కలిగినటువంటి ఐఆర్జీసీగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఫండింగ్ విషయానికి వస్తే కొన్ని కోట్ల రూపాయల మనీ ఇప్పటికే పంప్ చేయడం జరిగింది ఖమైనీ నేతృత్వంలో. సో ఆయన అటు హిజ్బుల్లాకి, అదేవిధంగా ఇటు హౌతీలకి అండ్ ఐఆర్జీసీకి నిధులు ఇచ్చాడు. కాబట్టి ఇంకా మరికంత ప్రచ్ఛన్న యుద్ధం జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. సో పూర్తిగా పని అయిపోయింది అనే భావన మాత్రం అది కూడా కరెక్ట్ కాదనిపిస్తుంది. సో ఓవరాల్గా చెప్పాలంటే యుద్ధంలో గెలవాలి అనంటే కన్వెన్షనల్గా, అంటే ప్రత్యక్ష యుద్ధంలో గెలవడం ఒక లెక్క అయితే, పరోక్ష యుద్ధము అంటే ఇన్ఫర్మేషన్ వార్ఫేర్, నెరేటివ్ సెట్టింగ్, ఈ ఎజెండా సెట్టింగ్, ఇట్లాంటి వాటిల్లో గెలవడం అనేది అది ఇంకొక కత్తి మీద సాము లాంటిది. సో దాంట్లో ఇరుపక్షాలు కూడా విపరీతమైన ప్రచారం చేస్తూ ఉన్నాయి. అందులో ఒక బాధ్యత గల పాత్రికేయాన్ని అందించాలనే ఉద్దేశంతో ఏది కరెక్ట్ ఏది తప్పు అనేది నిర్ధారించుకునేదాకా తెలియజేయని పరిస్థితిలోనే నేషనలిస్ట్ హబ్ ఉంటుంది. సో మనసా వాచా కర్మణ దేశ హితం కోసం మేము అక్యురేట్ ఇన్ఫర్మేషన్ని మాత్రమే మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. సో అందుకే ఇప్పుడు ప్రాపగండా ఏంటి, నిజాలు ఏంటో తెలియజేసే ప్రయత్నం చేశాను. నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మనసా వాచా కర్మణ దేశ హితం కోసం నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.